హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. యువరాజ్ గురించి అన్ని నిజాలు తెలుసుకున్న ఫ్యామిలీ యువరాజ్ని వదిలేస్తుంది. 6 నెలల టైం ఇస్తున్నాను, ఈలోపు నువ్వు బుద్ధిగా ఉంటే నీకు ఆస్తిలో వాటా దక్కుతుంది. ఒకవేళ బుద్ధిగా లేకపోతే నిన్ను ఇంటిలో నుండి గెంటేసి నీకు ఒక్క రూపాయి కూడా ఆస్తి దక్కనివ్వను అని కౌశికి చెప్పడంతో సుధాకర్ కూడా కౌశికి మొహం చూసి యువరాజ్ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటారు. యువరాజ్ నిషిక ఇద్దరు రూమ్లోకి వచ్చి మాట్లాడుకుంటూ, ఆ మీనన్ దగ్గర పనిచేస్తే బాగా డబ్బులు వస్తాయంటున్నావు కాబట్టి నేను మేనేజ్ చేస్తాను, నువ్వు మాత్రం మీనన్ దగ్గరే వర్క్ చెయ్యని చెప్పి వెరీ వెరీ క్రూవల్ మనస్తత్వాన్ని బయట పెట్టుకుంటుంది నిషిక. యువరాజ్ ఆలోచనలో పడతాడు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకలా బయటికి వస్తారనమాట కారులో. దాత్రి, మనం గంగాధర్ని ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టాలని మనకి సాధు సార్ చెప్పారు. ఇప్పుడు సీక్రెట్ ప్లేస్ అంటే మనం క్వార్టర్స్ కాదు, అలానే కంట్రోల్ రూమ్ కూడా కాదు, ఎక్కడ పెడదాం అని అడుగుతారు. ఇంకేముంది, మనకి తెలిసిన ఆర్ఫనైజెస్లో, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఆయన తలదాచుకునేలా చేస్తే ఆ మీనన్ ఎప్పటికీ కనిపెట్టలేడు కదా అని ఇంకా మినిస్టర్ నుండి మీనన్ నుండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని దాచిపెట్టడానికని అలా ఇంకా ఆయన్ని డ్రాప్ చేసి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. అప్పుడే కరెక్ట్గా రోడ్డుపై కొన్ని వస్తువులు చిందరవందరగా పడి ఉంటాయి. జగదాత్రి కేదార్ అదంతా గమనిస్తూ ఉంటే ఆ బ్యాగ్లో సుహాసిని ఫోటో కనబడుతుంది జగదాత్రికి. ఒక్కసారిగా జగదాత్రి షాక్ అయిపోతుంది. కేదార్, ఒకసారి ఫోటో చూడు అని అంటారు. చూసేసరికి ఇట్స్ సుహాసిని ఫోటో. ఒక్కసారిగా కేదార్ షాక్ అయిపోతాడు. అంటే నీకు తెలియకుండా ఇంకా అత్తయ్య గారి గతం ఏదో ఉంది కేదార్, అది నువ్వు తెలుసుకోవాలి అని అంటారు. అవును దాత్రి, ఈ ఫోటోలు ఇక్కడ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది నాకు సంబంధించిన వాళ్ళ ఫోటోనే అయి ఉంటుంది. తెలుసుకోవాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా వెతుకుతూ ఉంటారు అసలు ఎవరికి ఏం జరిగింది అని. ఈ బట్టలు ఇవన్నీ చూస్తుంటే ఎవరో ఒక అమ్మాయిలా ఉంది, తన్ని ఎవరో వెధవలు అబ్యూస్ చేయడానికి తీసుకువెళ్ళారేమో అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రౌడీల నుండి మనం కాపాడాలి అని చెప్పి జగదాత్రి కేదార్ ఎక్కడికి వెళ్ళిపోయిందా ఆ అమ్మాయి శ్రీవల్లి అని వెతుకుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శ్రీవల్లిని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేసి ఇంక తన దగ్గరగా వస్తూ ఉంటారు. వెంటనే కింద ఉన్న మట్టిని వాళ్ళ కళ్ళల్లో కొట్టి పరిగెట్టడం స్టార్ట్ చేస్తుంది శ్రీవల్లి. ఇంకలా పరిగెడుతూ వస్తూ ఉంటే కరెక్ట్గా ఒక కార్ దగ్గర దాక్కుంటుంది శ్రీవల్లి. ఇటువైపు కౌశికి వాళ్ళ పాప కీర్తిని తీసుకొని బయటికి వస్తుంది. ఇంకలా కౌశికి కీర్తి ఇద్దరు, కీర్తి ఇవాళ నీకు చాక్లెట్స్ కొనిచ్చాను కాబట్టి నెక్స్ట్ మంతే నువ్వు మళ్ళీ నన్ను చాక్లెట్స్ అడగాలి, ఓకేనా అని అంటుంది. ఓకే మమ్మీ అని సైగ చేస్తుంది కీర్తి పాప. ఇంకలా హ్యాపీగా రిటర్న్ అవుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకొంతమంది రౌడీలు కనబడతారు కౌశికి. ఎక్కడ్రా అది, మిస్ అయిపోయిందిరా అని చెప్పి వెతుకుతూ ఉంటారు. ఇంకప్పుడే ఒక కార్ దగ్గర ఆరెంజ్ కలర్ లంగావని నీడ కనబడుతూ ఉంటుంది కౌశికి. డ్రైవర్ కార్ ఆపు అని అంటుంది. కౌశికి వెంటనే డ్రైవర్ చెప్పేసరికి కార్ ఆపుతాడు. కౌశికి కిందకి దిగి చూస్తూ ఉంటుంది. ఏయ్, ఎవరు మీరు అని అడుగుతుంది కౌశికి. ఏంటి మేడం, మీరేంటి మేం మా పని చేసుకుంటుంటే వచ్చారు? ఓ, మీతో కూడా మేం మిస్బిహేవ్ చేయాలా అని దగ్గరికి వస్తుంటే, రేయ్ నేనెవరో తెలుసా, వజ్రపాటి కౌశికి, న్యూస్ ఛానల్ సీఈఓ అని అనేసరికి కౌశికి గారా అని చెప్పి ఆ రౌడీలైతే పారిపోతారు. ఇంకా కౌశికి అలా కారు వెనుక దాక్కున్న శ్రీవల్లి దగ్గరికి వస్తుంది. లే, నీకేం కాదు, కమ్ హియర్ అని చెప్పి ఇంకలా తన్నైతే తీసుకువెళ్తుంది. ఒక్కసారిగా శ్రీవల్లిని చూసి షాక్ అయిపోతుంది. వెంటనే కౌశికిని చూసి శ్రీవల్లి షాక్ అయిపోతుంది. మీరా అని అంటుంది. శ్రీవల్లి, నువ్విక్కడ అని అడుగుతారు. మేడం, మీరు చేసిన ఘనకార్యం వల్లే నాకు ఈ దుస్థితి పట్టింది. నేను ఒక అనాథని, ఏదో ఒకలా అనాథ శరణాలయంలో తలదాచుకున్నాను. కానీ మీ బాబుని నేను ఎత్తుకుపోవాలనుకున్నానని, కిడ్నాప్ చేయాలనుకున్నానని నాపై నిందలు పడేసరికి ఆ నిందలన్నీ నిజమనుకొని మా వార్డెన్ నన్ను ఇంటి నుండి గెంటేశారు, అనాథాశ్రమం నుండి గెంటేశారు. కాబట్టి ఒంటరిగా ఇక్కడికి వచ్చాను అని పాపం చాలా బాధపడుతూ ఏడుస్తుంది శ్రీవల్లి. వెంటనే కౌశికి శ్రీవల్లి కన్నీళ్లు తుడుస్తుంది. కన్నీళ్ళను తుడిచి, చూడు శ్రీవల్లి, ఈ లోకంలో అనాథగా ఎవరు పుట్టరు, అవుతారంతే. ప్రతి ఒక్క మనిషికి అమ్మా నాన్న ఉంటారు. కానీ మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో నీకు తెలీదు. తెలుసుకో, నేను నీకు సపోర్ట్ చేస్తాను. నువ్వు అంటున్నావు కదా నీ వల్లే నన్ను ఇంట్లో నుండి ఆర్ఫనేజ్ నుండి గెంటేశారని, కాబట్టి నేనే నీకు షెల్టర్ని ఇస్తాను.
నువ్వు మా ఇంట్లో ఉండాలి అని అంటారు. వద్దు వద్దు మేడం, నేను ఎవరింట్లో ఉండను, ఎవరి దయాదాక్షిణ్యాలు నాకు అవసరం లేదు అని అంటుంది. లేదు, ఇది దయతోనో లేకపోతే దేనితోనో చేస్తుంది కాదు. నువ్వు నా బాబుని కాపాడావు కదా, ఆ కృతజ్ఞతతోనే నేను నీకు షెల్టర్ ఇస్తున్నాననుకో, నీకు ఒక పార్ట్ టైం జాబ్ చూసి పెడతాను. నేను చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయివని. కాబట్టి మా ఇంట్లోనే ఉండి నువ్వు చదువుకోవాలనుకున్నది చదువుకో, సరేనా అని అంటారు. ఇంక వెంటనే శ్రీవల్లికి ఏ దారి లేక సరే మేడం అని చెప్తుంది. ఇంకలా కౌశికి హ్యాపీగా శ్రీవల్లిని ఇంటికి తీసుకొస్తుంది. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఎంత వెతికినా ఇంకా కనిపించకపోవడంతో అలా ఇంకా జగదాత్రి కేదార్ పాపం సుహాసిని ఫోటో పట్టుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి అలా ఇంకా సుహాసిని ఫోటోని తన రూమ్లో పెట్టుకుంటాడు. కేదార్ కేదార్ బాధపడద్దు, ఖచ్చితంగా మనం ఒక కంప్లైంట్ రేస్ చేద్దాం, మనమే వెతుకుదాం, సరేనా, నువ్వేం బాధపడద్దు అని ఓదారుస్తూ ఉంటుంది దాత్రి కేదార్ని. అప్పుడే కౌశికి శ్రీవల్లిని ఇంటికి తీసుకొస్తుంది. ఇంక శ్రీవల్లి అందరినీ చూస్తూ ఉంటుంది. సుధాకర్ శ్రీవల్లిని చూసి, ఈ అమ్మాయి ఆ రోజు గుడిలో బాబుని కాపాడిన అమ్మాయే కదా కౌశికి అని అంటారు. అవును బాబాయ్, తన్ని కొంతమంది రౌడీలు వెంబడించారు, అందుకే నేను తన ఇంటికి తీసుకొచ్చాను. ఇకపై తను మన ఇంట్లోనే ఉంటుంది. తను ఒక అనాథ బాబాయ్, కాబట్టి తన్ని ఈ ఇంట్లోనే ఉండనిద్దాం అని అంటుంది. పాపం హ్యాపీగా కౌశికి, ఇప్పటికే ఇద్దరు బరువుగా ఉన్నారు, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఈ ఇంటికి రావడం అవసరమా అని అంటుంది. వైజయంతి వైజయంతి, నీ కొడుకు ఎంతటి ఘనకార్యం చేశాడో చూసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా కౌశికినే తీసుకోవాలి, అంతేకాని నువ్వు తీసుకునే నాటి పొజిషన్ ఇప్పుడు నీకు లేదు. కాబట్టి నువ్వు కౌశికి మాటని గౌరవించు అని అంటారు. ఏందో ఇక్కడ నాకు గౌరవమే లేకుండా పోయిందని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది వైజయంతి. నువ్వు తన మాటలేం పట్టించుకోవద్దమ్మా, తనంతే అలాగే మాట్లాడుతుంది, నువ్వేమనుకోవద్దు. అవును, నీ పేరేంటి అని అంటారు. శ్రీవల్లి సార్ అని అంటుంది. శ్రీవల్లి అని ఇంకా ఒక్కసారిగా అలా ఉండిపోతారు షాక్ అయ్యి. వెంటనే సుధాకర్, బాబాయ్ బాబాయ్ అని అంటుంది. అమ్మా కౌశికి, శ్రీవల్లి చాలా మంచి పేరమ్మా, ఈ పేరంటే ఎందుకో నాకు చాలా ఇష్టం, అలాంటిది నీకు ఈ పేరు ఉందంటుంటే చాలా సంతోషంగా ఉంది. చూడమ్మా, ఇది నీ ఇల్లే అనుకో, సంతోషంగా ఉండు, నిన్ను ఇక్కడ ఎవ్వరూ ఏమీ అనరు. ఒకవేళ ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం నువ్వు నాకు చెప్పు. చూడు, కౌశికి నీకు అక్క లాంటిది, సరేనా అని అంటారు. మీరు చూడ్డానికి చాలా మంచి వాళ్ళ ఉన్నారు, నేను మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను. గుడిలో ఆ రోజు మీ వల్లే నాకు అన్యాయం జరిగిందని నేను మిమ్మల్ని తిట్టాను, నన్ను క్షమించండి అక్క అని అంటుంది కౌశికిని. పాపం శ్రీవల్లి, చూడు నువ్వు చాలా మంచిదానివని నాకు అర్థమైంది. ఎప్పుడైనా చేయని తప్పు మీద పడితే అలాగే చాలా కోపం వస్తుంది, నాకు అది అర్థమైంది. సో మనసులో ఏ భయాలు పెట్టుకోవద్దు. రేపు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకువెళ్తాను. నీకు ఏమి ఇష్టమో చెప్పు, లైక్ నువ్వే కోర్స్ చేయాలనుకుంటున్నావు, అసలు నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు ఐడియా ఇస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది. సరే అక్క అని అంటుంది శ్రీవల్లి. వెళ్ళి ఫ్రెష్ అవ్వని చెప్పేసరికి ఇంక శ్రీవల్లి వెళ్తూ ఉంటుంది. అప్పుడే జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. ఇంక శ్రీవల్లిని చూసి, వదినా తను అని అంటుంది. తన్ని నేనే ఇంటికి తీసుకొచ్చాను తెలుసు కదా అని చెప్పి మొత్తం చెప్తుంది. ఓ అవునా, సరే వదినా, మేము ఇప్పుడే వస్తామని చెప్పి ఇంకలా వెళ్తుందనమాట జగదాత్రి కేదార్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి కాఫీ తాగుతూ ఉంటే శ్రీవల్లి రెడీ అయ్యి అలా ఇంకా పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఇంకా అలా శ్రీవల్లిని చూసి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువైపు నిషిక మాత్రం అబ్బో ఓవర్ యాక్షన్ బాగానే చేస్తుందే అని అనుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడే తన దగ్గరికి వచ్చి కౌశికి దగ్గరికి, మేడం మీరు చెప్పినట్టు నేను తయారై వచ్చాను అని అంటుంది. సరే ఇంతకీ నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అని అడుగుతుంది. మేడం నేను లాయర్ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేదంట, కొడుకు పుడితే పోలీస్ చేయాలి, కూతురు పుడితే లాయర్ చేయాలి అని అంటూ ఉండేది, అందుకే నేను లాయర్ని అవ్వాలనుకుంటున్నాను మేడం అని అంటుంది. ఒక్కసారిగా కేదార్ ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తనకు కూడా వేరే వాళ్ళు ఇలాగే చెప్పినట్టు కొడుకు పుడితే పోలీస్ చేస్తానని ఎప్పుడు మీ అమ్మ అంటూ ఉండేది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా చూస్తూ ఉంటాడు కేదార్. ఇంకప్పుడే కౌశికి, గుడ్, వెరీ గుడ్ డెసిషన్. ఇప్పట్లో లాయర్స్ చాలా క్రూయల్గా కొంతమంది ఉంటున్నారు, న్యాయాన్ని అమ్మేస్తున్నారు మార్కెట్లో, కాబట్టి నీలాంటి నిజాయితీ పరురాలు
లాయర్ అయితే అందరూ చాలా హ్యాపీగా ఉండొచ్చు అని కౌశికి అంటుంది. నిన్ను మంచి లా కాలేజ్లో నేను జాయిన్ చేస్తాను, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే కౌశికి తన్ని తీసుకొని వెళ్తుంది లా కాలేజ్కి. ఇంకా అడ్మిషన్ తీసుకొని హ్యాపీగా శ్రీవల్లిని చదివిస్తూ ఉంటుంది కౌశికి. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్కి ఫోన్ కాల్ వస్తుంది. ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు జగదాత్రి అండ్ కేదార్. అప్పుడే కరెక్ట్గా సాధు నాయక్, చూడు జడి, ఇప్పుడు మీనన్ కోపంతో రగిలిపోతున్నాడు కాబట్టి మీరు కాస్త కేర్ఫుల్గా ఉండాలి అని అంటారు. ఎస్ సార్, వీ విల్ బీ వెరీ కేర్ఫుల్, మేము చాలా కేర్ఫుల్గానే ఉంటాం. కాకపోతే ఆ మీనన్ లూజర్ లూజర్ అని నేను ఎప్పుడు అంటానో అప్పుడు వాడు కృంగిపోతాడు సార్. సైకాలజీ అంతే కదా, నువ్వు ఈ పని చెయ్యలేవు అని ఎంత స్ట్రెస్ చేస్తే వాడు మానసికంగా అంత కృంగిపోతాడు, ఎందుకంటే వాడిది స్ట్రాంగ్ మైండ్ కాదు అని అంటుంది జేడీ. ఎస్ జేడీ, యు ఆర్ రైట్. కాకపోతే మీరిద్దరూ కొద్ది రోజులు ఈ కేసుల విషయాలు పక్కన పెట్టండి, ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా టైంని స్పెండ్ చేయండి అని అంటారు. ఓకే సార్ అని అలా ఇంకా బయటికి వెళ్ళబోతుంటే అప్పుడే అక్కడ శ్రీవల్లి కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఏంటి శ్రీవల్లి అని చెప్పి జేడీ శ్రీవల్లి దగ్గరికి వస్తుంది. ఏంటి శ్రీవల్లి, నువ్వేంటి ఇక్కడ, నువ్వు ఆ రోజు గుడిలో అని అంటారు. ఓ, మీ వరకు వచ్చిందా మేడం? అవును, నేను గుడిలో నింద వేయబడ్డా నిందితురాల్ని అని అంటుంది. సరే, ఇంతకీ ఏమైంది, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు. మేడం చూడండి, మా అమ్మ చనిపోయింది, మా నాన్న ఎవరో నాకు తెలీదు, అందుకే మా నాన్నని కనిపెట్టడానికే వచ్చాను, తన దగ్గరికి చేరుకోవాలనే వచ్చాను అని అంటారు. ఓ, ఇంతకీ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, మీ అమ్మ ఫోటో కానీ లేకపోతే ఇంకేదైనా ఉన్నాయా అని అడుగుతుంది జగదాత్రి. అంటే నిన్న కొంతమంది రౌడీలు నా వెంట పడ్డారు, అందుకే నేను నా వస్తువులన్నీ ఒక ప్లేస్లో వదిలేశాను అని అంటుంది. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు. అంటే శ్రీవల్లినే అని చెప్పి అలా ఇంకా షాక్లో చూస్తూ ఉంటాడు కేదార్. కేదార్ పాపం శ్రీవల్లి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంకా అలా శ్రీవల్లి అయితే, సార్ మీరే నాకు ఎలా అయినా హెల్ప్ చేయాలి, నాకు మా నాన్నని కనిపెట్టి ఇవ్వాలి అని అంటుంది. ఇంకా ఒక్కసారిగా కేదార్, చూడమ్మా, మీ నాన్నని వెతికే బాధ్యత మాది, ఖచ్చితంగా మీ నాన్న దొరుకుతారు, నువ్వేమీ కంగారు పడద్దు అని పంపించేస్తారు. ఇంక పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది జగదాత్రి. కేడి, నువ్వు అనుకున్న కళ నెరవేరింది, ఇప్పటికైనా అర్థమైంది కదా, నువ్వు ఇంక కంగారు పడాల్సిన అవసరం లేదు. శ్రీవల్లి నీ చెల్లెలు, తన్ని రక్త సంబంధం, నీకంటూ ఎవరూ లేరని బాధపడుతూ ఉంటావు కదా, నీకు ఒక చెల్లెలు ఉంది అని అంటారు. అవును దాత్రి, నిజంగా వింటుంటేనే నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది, ఈ ఆనందాన్ని పంచుకోవాలనిపిస్తుంది. కానీ వద్దు, ఎందుకంటే ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నేను నీ అన్నయ్యనన్నా ఆయన మీ నాన్న అన్నా శ్రీవల్లి నమ్మదు, ఇటు ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు, కాబట్టి మనకు ఒక క్లూ దొరకాలి అని అంటాడు కేడి. ఖచ్చితంగా దొరుకుతుంది కేడి, ఎందుకంటే శ్రీవల్లి అక్కడుంది కాబట్టి క్లూ కూడా మనకే దొరుకుతుంది అని ఇంకా అలా కేడి జగదాత్రి కేదార్గా మారి ఇంటికి వెళ్తారు. వెంటనే పాపం కేడి సుహాసిని ఫోటోని హక్ చేసుకుంటాడు. అమ్మా, నాకంటూ ఎవరూ లేరనుకున్నాను, నిజంగా నా చెల్లెల్ని మనసారా శ్రీవల్లి అని పిలవాలనిపిస్తుంది, కానీ పిలవలేని పరిస్థితిలో ఉన్నాను, నువ్వే ఎలా అయినా దారి చూపించు, ఈ ఇంటి వారసులుగా మమ్మల్ని గుర్తించేలా చెయ్యమ్మా, చెయ్యి అని ఇంకా అలా పాపం మనస్ఫూర్తిగా హక్ చేసుకుంటాడు ఆ ఫోటోని. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి, కేదార్ ఈ ఫోటో బాగా బ్రేక్ అయిపోయినట్లుంది, మనం దీని ఫోటో ఫ్రేమ్ కట్టించాలి అని అంటుంది. ఖచ్చితంగా దాత్రి అని కన్నీళ్ళు తుడుచుకుంటూ చూసేసరికి ఆ ఫోటో వెనకాల చిన్న సందులో ఇంకా ఒక స్లిప్ అయితే దొరుకుతుంది. ఇదేంటి, దీని వెనకాల ఏదో ఉంది అని చూస్తూ ఉంటారు. అప్పుడే దానిలో రఘురామ్ మావయ్య అని ఒక నంబర్ రాసుంటుంది. ఒక్కసారిగా కేదార్, ఏంటి దాత్రి ఇది, రఘురామ్ అంట అని అంటారు. ఈయన ఖచ్చితంగా ఎవరో తెలిసిన వాళ్ళే అయ్యుంటారు, ఇతని ఫోన్ నంబర్ ఊరి పేరు కూడా ఉందంటే సుహాసిని ఆంటీకి బాగా కావాల్సిన వాళ్ళేమో, మనం వెంటనే వెళ్ళాలి కేదార్ అని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్ ఆ ప్లేస్కి వెళ్ళడానికి బయలుదేరుతారు. ఆదిత్యపురం పక్కన వెంకటాపురం ఉండేసరికి వెంకటాపురంలో రఘురామ్ తను ఒక అకౌంటెంట్ కాబట్టి ఆ ఊరికి వెళ్ళాలి అని వెంకటాపురానికి వెళ్ళి ఇంకా జగదాత్రి కేదార్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక్కడ రఘురామ్ అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. రఘురామా, అదిగో గుమాస్తా గారు, అక్కడికి వెళ్ళి అడగండి అమ్మా అని చెప్తారు. ఇంకా వెంటనే అలా వెళ్తారనమాట రఘురామ్ వాళ్ళ ఇంటికి జగదాత్రి అండ్ కేదార్. మీరు రఘురామ్ గారేనా అని అడుగుతుంది దాత్రి.
అవునమ్మా, నా పేరు రఘురామ్, మీరెవరు అని అంటారు. ఈ ఫోటో అని సుహాసిని ఫోటో చూపిస్తారు. ఒక్కసారిగా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. చూడండమ్మా, ఒకప్పుడు సుహాసిని వాళ్ళ అమ్మగారు వాళ్ళు చాలా కోటీశ్వర్లు, రాజా వాళ్ళ కుటుంబం వాళ్ళది. వాళ్ళ దగ్గర నేను అకౌంటెంట్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఎప్పుడు నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉండేది పాపం సుహాసిని. అలాంటిది ఒక గుంట నక్క లాంటి వాడొచ్చి నాపై తప్పుడు లెక్కలు చూపించి వాడు గుమస్తాగా చేరాడు. తర్వాత నేను ఉద్యోగం లేకుండా చాలా బాధలు పడ్డాను. అప్పుడు నన్ను సుహాసిని దేవతలా వచ్చి కాపాడింది. అందుకే తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన్ని నా ఇంట్లోనే ఉండనిచ్చాను. తనకి ఒక అన్నలా అన్ని సేవలు చేశాను. కానీ ఇంకా నన్ను బాధ పెట్టకూడదని ఆ అమ్మ బిడ్డని కని చనిపోయింది, దూరం అయిపోయింది. అప్పుడు నా అత్తింటి వాళ్ళు వచ్చి, ఈ బిడ్డ ఆడపిల్ల, నువ్వు తన్ని పెంచలేవు అని నాకు చాలా మాటలు చెప్పి అనాథ శరణాలయంలో పాపని వదిలేసి వచ్చేసేలా చేశారు. దానికి ముందు కేదార్ కూడా పుట్టాడు. కానీ కేదార్ వేరే చోట పెరగడంతో నేను కేవలం పాప గురించి ఆలోచించాను అని ఇంక మొత్తం జరిగిందంతా రఘురామ్ చెప్తారు. ఒక్కసారిగా కేదార్ రఘురామ్ని హక్ చేసుకుంటారు. మావయ్య, నేను సుహాసిని గారి అబ్బాయిని అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా రఘురామ్. మావయ్య, మీకు ఏదైనా ఆధారం మీ దగ్గర ఉందా? ఏదో ఒకటి నాకు కావాలి. ఎందుకంటే మేము వజ్రపాటి ఇంటి వారసులమని తెలియడానికి ఏదో ఒక ఆధారం మాకు కావాలి అని అడిగేసరికి, బాబు ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి ఒక ఫోటోని తీసుకొస్తారు. ఇంకలా సుధాకర్ సుహాసిని పెళ్ళైనప్పటి ఫోటో ఒకటి, అండ్ తర్వాత బాబుని ఎత్తుకున్నట్లు ఫోటో ఒకటి, ఇవన్నీ ఉండేసరికి ఒక్కసారిగా ఫొటోస్ అన్ని తీసుకొని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకలా హ్యాపీగా జగదాత్రి కేదార్ ఇద్దరు ఆ ఫొటోస్ తీసుకొని ఇంటికి బయలుదేరుతారు. వదినా, మావయ్య గారు త్వరగా రండి, ఇదిగో మీరు ఎలాంటి సాక్ష్యాలు లేవు అని అనుకున్నారు కదా, కానీ ఇప్పుడు చూడండి సాక్ష్యాలు దొరికాయి అని చెప్పి ఇంకలా అన్ని సాక్ష్యాల్ని చూపిస్తూ ఉంటుంది జగదాత్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట వైజయంతి. ఇంకా వెంటనే సుధాకర్ అలా ఇంకా పాపం, ఇన్నాళ్ళు ఈ సాక్ష్యాల కోసమే చూశాను. కేదార్ ఈ ఇంటి వారసుడని నా మనసుకి తెలుసు. కానీ ఈ విషయాన్ని చెప్పడం ఎందుకని, సరైన సాక్ష్యాలు లేక తెలిస్తే ఎక్కడ వైజయంతికి ఏమవుతుందోనని చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు నాకు అలాంటి భయం ఏంది లేదు. సుహాసిని నా కొడుకుని నిలువెత్తు బంగారంలా పెంచింది. కాబట్టి ఎలా అయినా ఈ ఇంటి వారసుడిగా నేను కేదార్ని ప్రకటిస్తాను అని అంటారు. మీరు ప్రకటించాల్సింది కేవలం కేదార్ని మాత్రమే కాదు మావయ్య, శ్రీవల్లి కూడా ఈ ఇంటి వారసురాలు అని చెప్పడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా శ్రీవల్లి కూడా సుహాసిని ఫోటో చూసి, అంటే మీరేనా మా నాన్న అని చెప్పి అలా పాపం సుధాకర్ని హక్ చేసుకుంటుంది. ఇంకా సుధాకర్, కేదార్, శ్రీవల్లి ముగ్గురు అలా హక్ చేసుకునేసరికి జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు యువరాజ్ అండ్ ఫ్యామిలీ. కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిమ్మల్ని నా వారసుడిగా ఇప్పుడే ప్రకటిస్తాను అని చెప్పి ఖచ్చితంగా ఇంకా వారసుడిగా ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు సుధాకర్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.